నిరుద్యోగులకు అండగా ఉంటాం మేమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక సార్లు మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు పెద్ద ఎత్తున 18వ తారీఖు ఒక సదస్సును ఏర్పాటు చేసి యువ సంగ్రామ సదస్సు అని చెప్పి ఏర్పాటు చేసి వాళ్ళ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేయబోతా ఉంటే ఇప్పటి వరకు కూడా పర్మిషన్లు రాలేదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాహుల్ ఉన్నారు. బ్రదర్, ఏంది ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏందనుకుంటున్నారు? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నా పర్మిషన్ అడిగే విధానంలో ఏమన్నా తప్పున్నదా? ఎట్లా చూడొచ్చు అన్న? వీళ్ళు ఎందుకు ఆపుతున్నారు అంటే వాళ్ళకు వణుకు పుడుతుంది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి బీఆర్ఎస్ అంటే పేరింటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే వణుకు పుడుతుంది. ఎందుకంటే గతంలో 1,80,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో. వీళ్ళు ఇచ్చిన 60,000 పోస్టులు ఏదైతే మొన్న ఇచ్చిర్రో అవి కూడా ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, కేసీఆర్ గారి హయాంలోనే ఇచ్చిన నియామక పత్రాలు వీళ్ళు ఇచ్చారు. దానికి మేము ఇచ్చిన వేరే మంది పుట్టిన పిల్లలకు పెట్టుకుని మా పిల్లలు అని చెప్పుకొని తిరిగే దౌర్భాగ్య గతిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందంటే ముఖం ఎక్కడ చూపించుకునే ప్రభుత్వం ఉంది. గతంలో వాళ్ళు చెప్పిన హామీలు ఇదే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోకించి ప్రియాంక గాంధీ తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పి పెట్టి ఈరోజు యూత్కి పెద్ద ఎత్తున మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికోసం బీఆర్ఎస్కి నిరుద్యోగుల గురించి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే ఏమంటారు అర్హత లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే పూర్తి స్థాయిలో గతంలో మీరు వాళ్ళని మోసం చేసిండ్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఏం మోసం చేసిరన్నా? ఉద్యోగాల విషయంలో వీళ్ళ లెక్క ఉద్యోగాలు లేక చేయలే. వీళ్ళు ఏమన్నారు, ఇదే రాహుల్ గాంధీ నవంబర్ 25 తారీఖున 2023 డేట్ గుర్తుపెట్టుకోండి. నవంబర్ 25 తారీఖు 2023 తారీఖున అశోక్ నగర్కి వచ్చి ఆడ యువతతో ఇంటరాక్షన్ చేసుకొని ఒక్క పదవి ఊడగొడితే మీకు 2 లక్షల సంవత్సరం లోపల ఇస్తా అన్నాడు. ఇదే బట్టి విక్రమ గారు ఆగస్టు 24 తారీఖు 2024 ఆగస్ట్ 24 నాడు టైం మన జాబ్ క్యాలెండర్ అని విడుదల చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏందన్నా ఈరోజు? జాబ్ క్యాలెండర్ ఏమో తీసుకొని చెత్తకుప్పలు వేసుకోవాలి. రాహుల్ గాంధీ వచ్చి చెప్పి మామ కొట్టింది. ఇదే బల్మూర్ వెంకట్కి ఉద్యోగం లేదని చెప్పేసి మొత్తం రాహుల్ గాంధీకి వేసుకొని ఎన్ఎస్వై యూత్ ప్రెసిడెంట్ ఉండి మొత్తం తిరిగి మా ప్రభుత్వం మీద పోరాటం చేసిన అని చెప్పేసి సంపాదించి ఆ పేరు మీద ఎమ్మెల్సీ పదవి కొట్టేసిండు. ఈరోజు మొత్తం విప్పైండు, మంత్రి హోదా అనుభవిస్తుడు. మళ్ళీ ఈరోజు అదే బల్మూర్ వెంకట్ రానికి మళ్ళీ నొప్పిలేస్తున్నా. అశోక్ నగర్కి తీసుకొచ్చింది కదా రాహుల్ గాంధీకి, తీసుకొచ్చి మళ్ళీ ఒక్క పదవి ఊడగొట్టండి అని చెప్పారు. అదే ప్రభుత్వం ఇదే నిరుద్యోగులు చేశారు కదా. మళ్ళీ ఎవరు చేసారు మోసం? మేమా అలా? ఇది ప్రశ్నించాలి. అంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటివరకు పర్మిషన్ లేదు, మరి నిజంగా జరిగే అవకాశం ఉన్నదా? సభ ఎట్లా అనుకుంటున్నారు అన్న? రేపు మొత్తం యావత్ తెలంగాణ నుంచి యువ సంగ్రామానికి మొత్తం యువత తరలి వస్తారు. అదేవిధంగా మొత్తం దాదాపు 50,000 మందితోని ఇది మొత్తం ఎల్బీ నగర్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలు మొత్తం ఏకమై యూత్ అంతా యువతనే నిండిపోతుంది. ఇది ఇప్పుడు మేము చెప్పేది కాదు, మీరే చూడండి. ప్రభుత్వానికి అంత దమ్ము లేదు కాబట్టి, మాకు ఎదుర్కొనే దమ్ము లేదు కాబట్టి పర్మిషన్ నిరాకరిస్తారు. ఒకవేళ ఇదే మేము యువత తరపున నుంచి మేము సవాల్ ఇస్తున్నాం. ఇది ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎవరండి? ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఏమనంటే లా అండ్ ఆర్డర్, హోంశాఖ ఇవ్వాలి. మళ్ళీ ఈయన ఏం చేస్తుండ? బర్రెలు కాస్తుండా లేకపోతే ఏం చేస్తున్నాడు? నాకు ఇంత దమ్ము ఉంటే ఒకటి ఛాలెంజ్ పెడుతున్నాం. పర్మిషన్ ఇచ్చినా మా కోర్టు మీద మా పార్టీ అధిష్టానం లంచ్ మోషన్ మూసేసింది హైకోర్టులో. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది, యువ సంగ్రామం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి నిద్ర రాకపోవడం ఖాయం. రైట్. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ ఉన్నారు. ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా ఉన్నాయి మరి ఏర్పాట్లు? ఎట్లున్నాయి? ఇంకా కాసేపట్లో మరి సభ స్టార్ట్ కాబోతా ఉన్నది. మరి ఎట్లా ఏ రకంగా ఉండబోతా ఉన్నది ఈ ప్రసంగాలు కావచ్చు? ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల పేరు మీద ఇదే వేదిక నుంచి వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు, యూత్ డిక్లరేషన్ని చేసినటువంటి సందర్భం ఉన్నది. మరి ఎట్లా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే బ్రదర్, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ ఏర్పాట్లు అనేవి ఎంత అంగరంగ వైభవంగా ఎట్లయితే జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఎందుకనంటే మీ అందరికి తెలుసు, సుధీర్ రెడ్డి లోకల్ స్థానిక ఎవరైతే ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు ఉన్నారో వారు ఇప్పటి వరకు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే అది ఫెయిల్ అయిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇంకొకటి, ఇది పార్టీ ఒకటే కాదు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఎవరైతే యువత మేము వస్తామని ఫోన్లు చేసి మరి వాళ్ళు ఎవరి ఏర్పాట్లు చేయకపోయినా కానీ వాళ్ళు స్వచ్ఛందంగా రావడానికి, వాళ్ళు సొంతంగా వెహికల్ అని ఏర్పాటు చేసుకొని రావడానికి జిల్లాల వ్యాప్తంగా రెడీగా ఉన్నారు. సో దీని మీద ఒక్కటే అన్న 100 కాదు 1000% రేపు పెద్ద ఎత్తున ఈ సభ జరగబోతుంది.
లక్షలాది మంది నిరుద్యోగులు యువత ఈ సభని ఇక్కడనే కాదు మొత్తం రోడ్ల మీద కానీ మీరు ఎక్కడ చూసినా నిరుద్యోగ యువకులు యువతనే కనిపిస్తుంది రేపు మీకు. అంత వైభవంగా ఈ సభ జరగబోతుంది. అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, అసలు దేనికోసం పెడుతున్నారు ఈ సభ? అన్న మీకు అందరికీ తెలుసు, ఎవరైతే ఆయన సీఎంగా ఆయన చెప్పుకుంటున్నాడో ఆయన పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము ఆయన సీఎం అని అదని. నువ్వు నిజంగా సీఎంగా ఇవాళ ఏవైతే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇంత పెద్ద ఎత్తున యువత బయటకు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు తెలుసుకున్నారుగా. ఆ ధర్నాలు చేస్తున్నారు అంటేనే వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళ బాధ ఉంది కాబట్టి ధర్నాలు చేస్తున్నారు. అదే ఆ ధర్నాలు చేసినారు కాబట్టి ఇలా ఈ ఉద్యమం అనేది ఈడి దాకా బయటకు వచ్చింది. అందుకే దాన్ని వేదికగానే ఇవాళ వాళ్ళ కోరిక మేరకే, ఎందుకనంటే ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీ మరి ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య మీద పోరాడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులు యువత ఇవాళ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళ మీద అక్రమంగా కేసులు వేసి బనాయించి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ మెయిన్ ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ఈ వేడుకను తీసుకోవడం జరిగింది. దాన్ని మా పార్టీ నుంచి మేము సక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరుద్యోగులు యువత వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రేపు దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నారు అన్న. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ ఉన్నదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ అన్న. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ ఉందా అని అంటే నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా అన్న. మొన్న వేసినాము కొన్ని ఉద్యోగాలు కల్పించినా అని అన్నారు. అవి ఏ గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్స్ అన్న? అవి మా గవర్నమెంట్లో మేము ఇచ్చి అంతమంది ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ వేసిన నోటిఫికేషన్కి ఇచ్చిన కొన్ని జాబులు నువ్వు ఇచ్చి నేను వేసినా నువ్వు చూపించుకుంటున్నావు. నువ్వు ఇవాళ అవే మాటలు చెప్పుకొని ఇవాళ అధికారానికి వచ్చినావు. మళ్ళీ అదే మాటలు చెప్పుకొని ఇవాళ పబ్బం గడుపుదాం అనుకుంటున్నావు. నీ మాటలు నమ్మే పరిస్థితులు పోయినాయి రాష్ట్రంలో. ఇవాళ యువత ఉద్యోగులు ఎవరైతే యువత నిరుద్యోగులు కాదు, కనీసం మామూలు ప్రజలు ఇట్లా నేను నమ్మే పరిస్థితిలో లేదు. అంత ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నిలదీస్తారు. ఎందుకనంటే మేము ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేకుండే. ఎందుకు లేకుండా అంటే మేము కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినాం, నోటిఫికేషన్లు వేసినాం. నీ దగ్గర అది గిట్ట జరుగుతలేదు కాబట్టి అది గమనించారు కాబట్టి ఇలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి నిరుద్యోగులు వస్తారు. ఫైనల్గా సభ మాత్రం సక్సెస్ అంటారు. గ్రాండ్ సక్సెస్ అన్న, అందులో డౌటే లేదు. పార్టీ ఒక్కటే కాదు, స్వచ్ఛందంగా యువత రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు సొంతంగా ఇవాళ వెహికల్స్ పెట్టుకొని వచ్చి వాళ్ళ ఏదైతే ధ్వని ఉందో అది వినిపించడానికి పెద్ద ఎత్తున రేపు వస్తున్నారన్న. గ్రాండ్ సక్సెస్.